అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. స్వాగతం ఇస్లాం రహస్యాలు ఛానల్లో. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఓ అద్భుతమైన అంతర్భాగమైన విషయం. మలకల్ మౌత్ అంటే ఎవరు? ఆయన పనులు ఏమిటి? మరణ సమయంలో మలకల్ మౌత్ పాత్ర. ముమినుల, మంచి వ్యక్తుల ప్రాణం తీసే విధానం. కాఫిరుల, తప్పుడు మార్గంలో ఉన్నవారి ప్రాణం తీసే విధానం. మృతి తర్వాత ప్రారంభమయ్యే జీవితం గురించి హదీస్లు మరియు ఖురాన్ వచనాలతో ఆధారాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరణం మన జీవితానికి చివర కాదు, అది కొత్త ప్రయాణానికి ఆరంభం. మరణ సమయంలో మన ప్రాణాన్ని తీసే ఓ ప్రత్యేకమైన దేవదూత ఉన్నారు. ఆయన పేరు మలకల్ మౌత్. ఈరోజు మనం ఆయన గురించి, ఆయన విధులు గురించి, మృతి అనంతరం జరగబోయే విశేషాల గురించి తెలుసుకుందాం. మలకల్ మౌత్ అంటే ఎవరు? మలకల్ మౌత్ కి మరో పేరు అజ్రాయీల్ అలైహిస్సలాం. ఖురాన్లో సూరా అస్-సజ్దహ్లో చెప్పబడినది, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పు, మృతదూత మీ ప్రాణాలను తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువుని దగ్గరికి తిరిగి తీసుకువస్తారు. సజ్దహ్ 32వ సూరహ్ 11వ ఆయతులో తెలిపారు. అజ్రాయీల్ అలైహిస్సలాం ఒకే సమయంలో వేల లక్షల మందికి ప్రాణం తీస్తారు. ఆయనకు ప్రత్యేక శక్తి ప్రసాదించబడింది. సృష్టిలో ఏ ప్రాణికి మరణం రావాలో, ఎప్పుడు రావాలో, ఎలా రావాలో ఆయనకు ఖచ్చితమైన ఆదేశం ఉంటుంది. మలకల్ మౌత్ విధులు ఇప్పుడు తెలుసుకుందాం. మరణం సమయంలో మన శరీరంలో ఉన్న ప్రాణాన్ని విడదీయడం చాలా సూక్ష్మమైన పని. ప్రతి మనిషికి వారి జీవిత కాలం పూర్తయిన వెంటనే మలకల్ మౌత్ వారికి సమీపిస్తారు. ఆయన ఒక్కడే కాదండి, ఆయనకు అనేక దూతలు సహాయపడతారు. ప్రాణం విడిపించే విధానం మన నమ్మకాన్ని బట్టి మారుతుంది. ముమినుల ప్రాణం తీసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముమిన్ అంటే విశ్వాసి. వాళ్ల ప్రాణం తీసే విధానం చాలా మృదువుగా ఉంటుంది. హదీస్లో వస్తుంది, ప్రాణం నీటి బిందువు ప్యాలం నుండి ఒరిగినట్టు బయటపడుతుంది. మలకల్ మౌత్ సుందర రూపంతో వస్తారు. స్వర్గపు సువాసనలు వ్యాపిస్తాయి. ప్రాణం బయటపడిన వెంటనే మలకల్ మౌత్ దాన్ని శ్రద్ధగా పట్టుకుని స్వర్గపు వస్త్రాల్లో చుట్టి పరిమళభరితమైన ప్రాంతానికి తీసుకెళ్తారు. ఇప్పుడు కాఫీరుల ప్రాణం తీసే విధానం తెలుసుకుందాం. కాఫీరులు అంటే అల్లాహ్ని తిరస్కరించినవారు. వారి ప్రాణాన్ని తీసే విధానం హింసాత్మకంగా ఉంటుంది. హదీస్లో వస్తుంది, ఎండిపోయిన ముట్టని గుడ్డను బలవంతంగా బయటికి లాగినట్టు వారి ప్రాణం బయటపడుతుంది. మలకల్ మౌత్ వారికి భయంకరమైన రూపంలో కనిపిస్తారు. నరకపు వాసనలు వ్యాపిస్తాయి. ప్రాణం బయటపడి వెంటనే దాన్ని నరకపు వస్త్రాల్లో చుట్టి శిక్షార్థం తీసుకుపోతారు. మృతిపైన అనంతరం జరిగే ఘట్టాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణం తీసుకున్న తర్వాత మలికల్ మౌత్ దాన్ని ఇతర దూతలకు అప్పగిస్తారు. ఆ తరువాత మన ఆత్మ స్వర్గపు గదిలో సేదదీస్తుంది, లేక నరకపు గదిలో శిక్ష అనుభవిస్తుంది. బర్జక్ జీవితం మొదలవుతుంది. ఇది పునరుద్ధానం వరకు ఉండే అంతరకాలం. ఖురాన్లో చెప్పబడింది, వాళ్లు మరణించిన వెంటనే వారి వెనుక బర్జక్ ఉంటుంది, పునరుత్థాన దినం వరకు కొనసాగుతుంది అని సూరా మూమినూన్ 23వ సూరహ్లో 100వ ఆయతులో తెలిపారు. మనం చనిపోయే ముందే మన ఆఖిరత్ జీవితం సిద్ధం చేసుకోవాలి. ఇస్లాం మనకు చక్కటి సూచనలు ఇచ్చింది. మృతిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జీవితాన్ని అల్లాహ్ ఆదేశాల ప్రకారం గడపాలి. సలాత్, జకాత్, ఉపవాసం, హజ్ వంటివి పాటించాలి. ఇతరుల పట్ల దయగలవారు కావాలి. చిన్న చిన్న పాపాలను కూడా పరిగణించాలి. మలకల్ మౌత్ యొక్క గమనిక. హదీస్లో ఒకసారి మలకల్ మౌత్ హజ్రత్ ముసా అలైహిస్సలాం దగ్గరకు వచ్చారు. ముసా అలైహిస్సలాం వాళ్లు ఆయనను కొట్టగా మలకల్ మౌత్ స్వర్గానికి తిరిగి వెళ్లి అల్లాహ్తో మాట్లాడారు. ఈ సంఘటన మృతదూత కూడా అల్లాహ్ యొక్క అనుమతితో మాత్రమే పనిచేస్తాడని నిరూపిస్తుంది. ప్రియమైన సహోదరులు, మన జీవితానికి ముగింపు అనివార్యం. మృతిదూత మలకల్ మౌత్ మన దృష్టికి ఎప్పుడైనా రావచ్చు. అందుకే మేము ఇప్పుడు నుండే సిద్ధపడాలి. చక్కటి జీవితం గడపాలి.
మరణానికి సిద్ధంగా ఉండాలి. దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులతో, బంధువులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఇస్లాం సంబంధిత రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జజాకుమల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.